hello dear friends and aspirants. Welcome to Sham Institute Kakinada. 2022 నూతన సంవత్సర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్తగా గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 670 పోస్టులను ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ 2022 నూతన సంవత్సర కానుక సందర్భంగా ప్రతి నిరుద్యోగి ఉద్యోగస్తుడుగా తయారు కావడానికి సన్నద్ధం చేయడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ గత సంవత్సరాలలో జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ కానివ్వండి, గ్రామ సచివాలయ గ్రామ సెక్రటరీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానముతో అత్యధిక మందికి ఉద్యోగస్తులను సాధించినటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ అనడంలో సందేహం లేదు. డియర్ ఫ్రెండ్స్, ఇటీవలనే విడుదల చేసినటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. మరి నిన్న ప్రకటించినటువంటి గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్లో మనకి 2 రకాల ఎగ్జామినేషన్లను పెట్టడం జరిగింది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది ఇందులో మనకి 150 మార్కులకు సంబంధించిన దాంట్లో 2 భాగాలుగా విభజించారు. ఒకటి సెక్షన్ ఏ, 2 సెక్షన్ బి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 100 మార్కులు, 100 నిమిషములు, టోటల్ 100 మార్క్స్. రెండవది సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేటటువంటిది ఇచ్చారు. ఇందులో 25 మార్కులు ఇంగ్లీష్కు, 25 మార్కులు తెలుగు. ఇవి రెండింటిని ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. 100 + 50 150 మార్కులకు మనకి స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది పోస్టులు ప్రకటించినటువంటి 670కి గాను 200 రెట్లు ఎక్కువగా అప్లికేషన్లు నమోదైన సందర్భంలో వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అనేటటువంటిది ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రెండవ అంశంలోకి వచ్చేసి మనకి ఈ గ్రూప్ 4 మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది కూడాను 150 మార్కులు పేపర్ 1 అనేటటువంటిది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, 150 క్వశ్చన్స్ అండ్ 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. సెకండ్ వన్ పార్ట్ 2 జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. ఇందులో 75 మార్కులు ఇంగ్లీష్ అండ్ 75 మార్కులు తెలుగు. ఇది కూడాను ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 నిమిషాలు, మార్కులు 150, టోటల్ 300 మార్కులకు గాను. అయితే నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా ఏపీపీఎస్సి వారు ప్రకటించినటువంటి నోటిఫికేషన్లో నెగిటివ్ మార్కుని ఇవ్వడం జరుగుతుంది. ఈ నెగిటివ్ మార్కుని చాలా జాగ్రత్తగా చేస్తూ 1/3 అనేటటువంటిది ఇచ్చారు. చూడండి, ఇక్కడ 1/3 అనేటటువంటి క్వశ్చన్ విధానంలో మనకి 3 తప్పులకు ఒక సరైన సమాధానాన్ని తీసివేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వచ్చినటువంటి ప్రశ్నను మాత్రమే మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇందులో మరొకటి ఏంటంటే, ఈ 2 టెస్టులు నెగ్గిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ను మనం క్వాలిఫై అయిన తర్వాత 3వ దశలో సిపిటి అంటారు, అనగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎంతమంది అయితే రాస్తారో ఆన్లైన్లో, ఆ రాసిన తర్వాత 1:2 నిష్పత్తిలో తీస్తారు. అంటే ఒక పోస్టుకు 2ని తీస్తారు. ఈ 1:2 నిష్పత్తిలో తీసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటటువంటిది సాధారణమైనటువంటి కంప్యూటర్ పరిజ్ఞానము ఎంతవరకు ఉన్నది అనేటటువంటిది ఆయా జిల్లా యంత్రాంగము ద్వారా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను 50 మార్కులకు నిర్వహించి 2లో ఒకరిని ఎంపిక చేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఏమి అపోహ ఉన్నది అంటే, ఈ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ రాయడానికి ఎనీ డిగ్రీ అనేటటువంటి క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణులైతే చాలు. ఇందులో ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఒక కంప్యూటర్ అనేటటువంటి క్వాలిఫికేషన్ లేనవసరం లేదు. దయచేసి ఇదొకటి గమనించండి.
మరి ఎనీ డిగ్రీ, కానీ ఖచ్చితంగా దీనికి కంప్యూటర్ సర్టిఫికెట్ కావాలా అనేటటువంటిది అవసరం లేదు. వారు ఎక్కడ కూడా చర్చించలేదు, వారు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఏం మెన్షన్ చేశారు? స్క్రీనింగ్ తర్వాత ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అవుతారో 1:2 నిష్పత్తిలో క్వాలిఫై తీసిన తర్వాత వారికి ఆయా జిల్లా యంత్రాంగాల ద్వారా మనకి ఈ సిపిటి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సిపిటి ఎగ్జామినేషన్లో ఎవరైతే సామర్థ్యతను చూపిస్తారో వారికి ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టుగా భావించాలి. సో అందువల్ల ప్రతి ఇద్దరిలో ఒకరు ఎంపిక అవుతారనేటటువంటిది 100% సత్యము. మరి ఈ రకంగా చూస్తే శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు గతములో జరిగినటువంటి ఎగ్జామినేషన్ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానం ద్వారా, ఒక సామర్థ్యత ద్వారా, ఎఫిషియన్సీ ద్వారా ఒక బ్లూ ప్రింట్ను తయారు చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్కు మనకు మొత్తం 12 అంశాలు జనరల్ స్టడీస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత 2 అంశాలు మనకి సెక్షన్ బి తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కలిపి 100+50 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించడం జరుగుతుంది. ఈ 150 మార్కుల యొక్క స్క్రీనింగ్ టెస్టులో గతములో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి విధానాన్ని వెలికితీసి దాని ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మనం ఒక బ్లూ ప్రింట్ను తయారు చేయడం జరిగింది. ఈ బ్లూ ప్రింట్లో గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో నేను వచ్చేసి ఇక్కడ మనకి ఒక 3 టాపిక్లను వివరించడం జరుగుతుంది. అందులో 7వ టాపిక్ అనేటటువంటిది కనిపిస్తున్నది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్. దీని విపత్తుల నిర్వహణ అంటారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రిలిమ్స్లో మనకు ఒక 5 నుంచి 6 మార్కులు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. రెండవ భాగమైనటువంటిది సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. దీన్నే సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణ. ఈ సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణ అనేటటువంటిది ప్రిలిమ్స్లో మనకు ఒక 7 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అందులో 3వ భాగమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం. దీన్ని ఏపీ బైఫర్కేషన్ అంటున్నారు. ఈ ఏపీ బైఫర్కేషన్లో మనకు ఒక 5 మార్కులు ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, ప్రిలిమ్స్లో ఎస్పెషల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక 5 మార్కులకు సంబంధించి, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 7 మార్కులు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి ఒక 5 మార్కులు మనకు ప్రిలిమ్స్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ విధానాన్ని అనుసరించి వెలికి తీసినటువంటి విధానం ఈ రకమైనటువంటి బ్లూ ప్రింట్. మరి ఇదే మెయిన్స్లో కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే మెయిన్స్లో మనకు ఉండేటటువంటి అంశాలు ప్రిలిమ్స్లో ఏ రకమైనైతే సిలబస్ ఉంటుందో మెయిన్స్లో కూడాను అదే సిలబస్ను జోడించడం జరిగింది. సో మనకు ప్రిలిమ్స్లో మనకు సెక్షన్ ఏలో 100 మార్కులు, సెక్షన్ బిలో మనకు 50 మార్కులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, మెయిన్స్లో సెక్షన్ ఏ అనగా పేపర్ 1లో మనకు 150 మార్కులు, పేపర్ 2లో మనకి 150 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 150 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 300 మార్కులు ఇస్తారనమాట. మళ్ళీ ఒకసారి కనుక మన సబ్జెక్ట్లో కనుక పరిశీలిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటటువంటి విపత్తుల నిర్వహణ శాస్త్రాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇందులో మనకు 7 నుండి 8 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సుస్థిరాభివృద్ధి పర్యావరణ పరిరక్షణలో పరిశీలిస్తే మనకి 11 ప్రశ్నలు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని కనుక మనం పరిశీలిస్తే మనకు 4 నుండి 5 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మన సబ్జెక్టుకు సంబంధించినటువంటిది అతి ప్రాధాన్యమైనటువంటి ఈ జనరల్ స్టడీస్లో నూతనంగా కలిగినటువంటి ఈ సిలబస్ను ప్రతి ఒక్క విద్యార్థి, ఎందుకంటే ఒక మార్కు అనేటటువంటిది ఉద్యోగంలో జీవితాన్నే మార్చేస్తుంది, ఇది గమనించాలి. మరి ఒక్కసారి మరి ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో అది ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఈ రెండింటిని సమ్మిళితం చేసి ఒకసారి పరిశీలిస్తే ఈ విపత్తుల నిర్వహణ అనేటటువంటి దాంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, గతంలో ఎలా అడిగారు,
ప్రస్తుతం మనం ఎలా చదువుకోవాలి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి ప్రశ్నాపత్రం ఎలా ఉండబోతుంది, ఆ ఉండబోయేటటువంటి ఎగ్జామినేషన్కు మనం ఎలా సన్నద్ధత కావాలి అనేటటువంటి విషయాన్ని విద్యార్థులందరూ గమనిస్తూ అవగాహన చేసుకుంటూ కనుక మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు ఉద్యోగ సాధనలో విజయం సాధిస్తారు, మీరే ముందుంటారు, తొలి మెట్టులో మీరే ఉంటారు అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా గమనించాలి. సో నెక్స్ట్ మనం ఒకసారి కనుక ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి విపత్తు నిర్వహణను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఈ విపత్తు నిర్వహణ అనేటటువంటిది 2007లో సుప్రీంకోర్టు ఆధారితంగా దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 2007లో దీన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతి సబ్జెక్టులో అంటే 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ విపత్తుల నిర్వహణ అనేటటువంటిది ప్రతి విద్యార్థికి అవగాహన కలిగి ఉండాలి. అలాగే భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రతి ఎగ్జామినేషన్లో ప్రతి ఉద్యోగస్తుడుగా తయారు చేయబడేటటువంటి ప్రతి పనితనములో ఈ విపత్తుల నిర్వహణ మీద కనీసమైనటువంటి అవగాహన ఉండాలనేటటువంటి ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సివిల్ సర్వీసులలోనూ మరియు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో వీటిని నూతనంగా చేర్చడం జరిగినది, విపత్తు నిర్వహణ అనేటటువంటి కంటెంట్ను. మరి ఈ విపత్తు నిర్వహణ అనేటటువంటి దాంట్లో కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ విపత్తు నిర్వహణలో మనం జనరల్గా 2 భాగాలుగా చేస్తున్నాం. ఒకటవ దాన్ని ఏమంటున్నారంటే ప్రకృతికారక విపత్తులు అంటారు. రెండవ వాటిని ఏమంటారు అంటే మానవకారక విపత్తులు అంటారు. వీటినే న్యాచురల్ హజార్డ్స్, వీటినే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా సంభవించేటటువంటి వాటిని ఇందులోకి చేరుస్తారు. ఆ ప్రకృతి సిద్ధంగా, సహజ సిద్ధంగా ఏమి సంభవిస్తాయి? ఉదాహరణ గనక మనం తీసుకున్నట్లయితే ఇవాళ భూకంపాలు సంభవిస్తున్నాయి, భూపాతాలు, కొండ చర్యలు విరిగిపడడం అనేటటువంటివి, అలాగే తుఫాన్లు సంభవించడం అంటే సైక్లోన్స్, చక్రవాతాలు రావడం సంభవిస్తూ ఉన్నాయి. ఎలా కాకుండా హిమపాతాలు సంభవించడం అనేటటువంటివి, వరదలు రావడం అనేటటువంటివి, సునామీలు రావడం అనేటటువంటివి, ఇలాంటి వాటన్నింటినీ ఏమంటారు అంటే న్యాచురల్ హజార్డ్స్ అంటారు. వీటిని ప్రకృతికారక విపత్తులు. మరి మరొక రకమైనటువంటి ఈ ప్రకృతితో పాటు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగం పెరుగుతున్నటువంటి ఈ మానవ ప్రపంచములోతో పాటు జనాభా విస్ఫోటనము జరుగుతున్నటువంటి ఈ సమకాలీన పరిస్థితులలో మానవుని యొక్క తప్పిదాల ద్వారా కూడా జరిగేటటువంటి ప్రమాదాలను ఏమంటున్నారంటే మానవకారక విపత్తులు అంటున్నారు. ఇలాంటి మానవకారక విపత్తులలో ప్రధానంగా జరిగేటటువంటి అవకాశాల్లో అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, పారిశ్రామిక ప్రమాదాలు జరగవచ్చు. ఇటీవల విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ అనేటటువంటిది చూశారు, HP పేలుళ్ళు అనేటటువంటి చూశారు, లక్నో పేలుళ్ళు అనేటటువంటివి, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు అనేటటువంటివి, లుంబిని పార్కు, వీటన్నింటిని ఏమంటారంటే తమిళనాడు కుంభకోణంలో ఫైర్ జరగడం అనేటటువంటిది ఒక స్కూల్లో, ఇలాంటి వాటిని అన్నింటిని కూడా మానవకారకపరమైనటువంటి విపత్తులుగా ప్రకటిస్తారు. వీటితో పాటు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటటువంటి ఉంటుంది. దాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటారు. దీని గురించి మనం నేర్చుకోవాలి. ఈ చట్టం ఏం చెప్తుంది, ఈ చట్టాన్ని ఎలా ఫ్రేమ్వర్క్ చేస్తారు, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటిది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తుంది, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేస్తుంది, ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, ఐక్యరాజ్య సమితి వరకు ప్రపంచంలో జరిగేటటువంటి విపత్తులను, భారతదేశంలో జరిగేటటువంటి విపత్తులను, ప్రాంతీయపరమైనటువంటి విపత్తులను దృష్టిలో పెట్టుకొని ఒక NDMA అనేటటువంటి ఫ్రేమ్వర్క్ చేసి ఒక ప్రణాళికలు రూపొందించడం జరిగింది. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు,
దీని కమిటీలు ఎలా పనిచేస్తాయి, దీని మంత్రిత్వ శాఖలు ఎవరు ఉంటారు, దీని యొక్క డిపార్ట్మెంట్లు ఎవరు మెయింటైన్ చేయాలి అనేటటువంటి అంశాలను మనం ఇందులో చొప్పిస్తాం. దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇంకా మనకు డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా కావాలన్నప్పుడు మనం క్లాసులలో వివరణాత్మకంగా దాన్ని క్షుణ్ణంగా బిట్టు టు బిట్టు అవగాహన, ఒక్క బిట్టు పోనీయకుండా మనం వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా మనం వివరిస్తూ ఉంటాం. మరి ఈ రకమైనటువంటి విపత్తుల నిర్వహణలో గతములో జరిగినటువంటి కొన్ని ఏపీపీఎస్ అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానివ్వండి, గ్రూప్ 4 థర్డ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలను కనుక మనం ఒకసారి తెలుసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేటటువంటి అంశాన్ని ముందే మీరు ఏం చేసుకోవచ్చు, తెలుసుకొని మనం ఈజీగా ఆ ఉద్యోగ సాధన వైపు మనం ముందుకు పోవచ్చును. అలాంటి వాటిలో ఒకసారి చెక్ చేద్దాం. మరి ఇక్కడ ఏమన్నారో చూడండి. ఒక క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసం దేశములోని వివిధ ప్రాంతాలలో సంసిద్ధత ప్రిపేర్నెస్ సంసిద్ధత అండ్ అభ్యాసన కార్యక్రమాలు సమయానికి అనుగుణంగా ఎవరు నిర్వహిస్తారు? మరి 1 ఎన్డీఆర్ఎఫ్ నిర్వహిస్తుందా, 2 విపత్తు శిక్షణా కేంద్రం ఇస్తుందా, 3 జిల్లా యంత్రాంగం ఇస్తుందా? సో దేశం మొత్తానికి సంబంధించిన మాక్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది, సంసిద్ధత కార్యక్రమాలు అనేటటువంటివి, అభ్యాసన కార్యక్రమాలు అనేటటువంటివి అత్యున్నతమైనటువంటి దశ నుండి క్రింది స్థాయి దశకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేటటువంటిది మనం సరైనటువంటి సమాధానంగా ఎంచుకోవాలి. మరి మరొక ప్రశ్నను కనుక మనం పరిశీలిస్తే చూడండి, భారతదేశపు మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? దీన్ని కరెంట్ అప్డేట్కి సంబంధించిన ప్రశ్నలు అంటారు. ఎందుకు ఈ ప్రశ్నను ఇవ్వడం జరిగింది? మై డియర్ ఫ్రెండ్స్, 2015 సంవత్సరంలో ఏప్రిల్ 25, 24 తారీఖు మధ్యలో కాట్మాండ్ అనేటటువంటి ప్రాంతములో ఒక భారీ భూకంపం సంభవించడం జరిగినది. ఈ భారీ భూకంప నేపథ్యంలో భారత ప్రభుత్వం అనేటటువంటి హిమాలయ పర్వత పాదాల వద్ద సిక్కిం అనేటటువంటిది, బీహార్ అనేటటువంటిది, ఉత్తరప్రదేశ్ అనేటటువంటిది, ఉత్తరాఖండ్ అనేటటువంటి ప్రాంతాలు ఈ నేపాల్కు నియరెస్ట్గా ఉండడం వల్ల వాటి ఎఫెక్ట్ భవిష్యత్తులో పడొద్దు అనేటటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం తొలిసారిగా 2015 సంవత్సరం జూలై 15 తారీఖు నాడు మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ ఫితోర్గఢ్ జిల్లాలో సెన్సార్లను ఆధారంగా చేసుకొని ముందస్తు భూకంప హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైట్ ఆన్సర్ గోస్ టు సెకండ్ వన్. దీనే ఎర్లీ వార్నింగ్ ఎర్త్కేక్ ముందస్తు భూకంప హెచ్చరిక కేంద్రము అంటారు. సో ఇది దేశంలో తొలిసారి ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ పిథోర్గఢ్ జిల్లాలో. నెక్స్ట్, ఉత్తరార్ధగోళంలో చూడండి ఎంత టిపికల్ క్వశ్చన్లు ఇస్తున్నాడో. ఇది ఆల్రెడీ కంటెంట్ క్వశ్చన్. ఉత్తరార్ధగోళములో తుఫానులో గాలి ఈ దిశలో వడివడిగా లోపలికి తిరుగుతుంది. చూడండి ఇట్లా, ఇది భూమి, ఇది భూమధ్యరేఖ, ఇది ఉత్తరార్ధగోళము, ఇది దక్షిణార్ధగోళము. సో వారు ఏమంటున్నారు? సైక్లోన్స్ అంటున్నారు. తుఫాన్లను మనం ఏమంటామంటే సైక్లోన్స్ అంటాం. ఇది కొరియాలిస్ ఎఫెక్ట్, భూభ్రమణము ఆధారంగా కొరియాలిస్ అనేటటువంటి ఎఫెక్ట్ ద్వారా ఉత్తరార్ధగోళములో అపసవ్య పద్ధతిలోను ఇలా, దక్షిణార్ధగోళములో సవ్య పద్ధతిలో తిరుగుతాయి. అదే పవనాలైతే మాత్రం ఉత్తరార్ధగోళములో సవ్య పద్ధతిలోను, దక్షిణార్ధగోళములో అపసవ్య పద్ధతిలో తిరుగుతాయి. ఇలా అపసవ్య పద్ధతిలో మనకు ఇలా తిరుగుతుంటాయి అన్నమాట. ఇది చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ సైక్లోన్స్.
దీన్ని వాయుగుండాలంటారు. కాబట్టి ఇక్కడ ఉత్తరార్ధ గోళములో తుఫాన్లలో గాలి ఈ దిశలో వడివడిగా లోపలికి తిరుగుతుంది అంటే మనం ఏమనుకున్నాం, ఉత్తరార్ధ గోళములో అపసవ్య, దక్షిణార్ధ గోళములో సవ్య. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు 3గా ప్రకటించాలి. భారత భూభాగములో ఎంత శాతము వరదల వలన ప్రభావితమవుతుంది, ఈ క్రింది వాటిలో సమీప విలువను గుర్తించండి. ఇలా భారతదేశంలో కరువులు, వరదలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, ఇలా ఒక్కొక్కటి భారతదేశ భౌగోళిక వైశాల్యములో వాటి యొక్క ప్రభావాన్ని, వాటి యొక్క ఎఫెక్ట్ను సూచిస్తుంది. ఇవాళ సైక్లోన్స్ అనేటటువంటి 8 నుంచి 10%, 68% ఇవాళ హయ్యెస్ట్ కరువులు సంభవించడం, భూకంపాలు సంభవించడం, 59% భూకంపాలు సంభవించడం, 1% సునామీలు సంభవించడం. ఇవాళ భారతదేశ భౌగోళిక వైశాల్యంలో వరదల ద్వారా మనకు ఎంత ఎఫెక్ట్ పడుతుందంటే 12% ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్ల భూభాగం నష్టపోతుంది. టోటల్గా 40 మిలియన్ల హెక్టార్ల భూభాగం ఈ వరద ప్రభావితానికి గురి అవుతున్నది. మన దేశ పెట్టేటటువంటి ఖర్చులో 1/3 వ్యయం దేనికవుతుందంటే కేవలం ఫ్లడ్కే మనం పెట్టాల్సినటువంటి అవకాశం వస్తుంది. మరి హిమ సంపాతాలు ఏ రకమైన విపత్తు? ఇలా రకరకాల విపత్తులు ఉంటాయి. ఇవాళ గనులు అనేటటువంటివి ఒక రకమైన విపత్తులు, అటామిక్ ఎనర్జెటిక్ అనేటటువంటిది ఒక రకమైన విపత్తులు, రేడియో ధార్మికపరమైనటువంటి ఒకమైన విపత్తులు, భూకంపాలు అనేటటువంటివి ఒక రకమైన విపత్తులు, మానవకారకమైనటువంటివి ఒక రకమైన విపత్తులు. మరి ఇందులో మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే హిమపాతాలు, వీటిని అవలాంచెస్ అంటారు. హిమపాతాలు మీన్స్ మంచు సంబంధితమైనటువంటివి. ఇవి భూభ్రమణ గురుత్వాకర్షణ వలన ఇవి ఏమవుతుంటాయంటే స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమడిగారు, సంపాతాలు ఏ రకమైన, ఇంతకుముందు ఒక మాట అన్న నేను, ఇవి భూభ్రమణ గురుత్వాకర్షణ వలన ఇవి స్ప్రెడ్ అవుతుంటాయి అన్న. ఇక్కడ స్ప్రెడ్ అవుతుంటాయి అన్నప్పుడు ఏమవుతుంది, మనకు 2 వస్తున్నాయి. ఒకటి భూభ్రమణ అంటే ఏమొస్తుంది మనకు భౌమ, రెండవది ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే మనకు మంచు ఏమవుతుంది, కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, నీరవుతుంది. అందువలన హిమ సంపాతము ఏ రకమైన విపత్తు అంటే ఇది జల భౌమ సంబంధమైన విపత్తు. సో ఇది ఈ రకమైనటువంటి క్వశ్చన్ అన్నమాట. మరి మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 2022వ సంవత్సరపు నూతన సంవత్సరంలో మీరందరూ కూడాను ఉద్యోగస్తులుగా తయారు కావాలనేటటువంటిది మాది తపన. కాబట్టి గతములో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ వారు అనేకమైనటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్లో పరిపూర్ణంగా సంపూర్ణంగా ఒక ప్రణాళికబద్ధంగా విజయం సాధించినారు. అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలలో వారి పనులలో నిమగ్నమై వారు ఉద్యోగాలు సాధించారు. కాబట్టి మరి ఆ రకమైనటువంటి నిరంతర ప్రణాళిక, ఆ ప్రణాళికలో భాగంతో పాటు ప్రతిరోజు టెస్టుల నిర్వహణ, ప్రతిరోజు టెస్టులతో పాటు ప్రతి ఆదివారము ఒక గ్రాండ్ టెస్టులతో పాటు ఎగ్జామ్ సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎలా ఉంటుంది అనేటటువంటి విధానంతో ఒక మోడల్ టెస్ట్ను కూడా నిర్వహించడం అనేటటువంటిది ఒక శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత అనేటటువంటిది మీరు గమనించాలి. మరి ఈ విధంగా మనం ఒకే ఒక బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాం. అది ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి ఈఎంలో ఒక బ్యాచ్, టీఎంలో ఒక బ్యాచ్ మనం వేస్తున్నాం. కాకినాడ కేంద్రంగా మనకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింటిలో మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సు వివరాలు అనేటటువంటి మనకు యూట్యూబ్లో లింక్ ఉంటుంది. ఆ లింకులో మీరు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ను మీరు చదవగలరు. అలాగే ఈ డైలీ క్లాసెస్ అనేటటువంటిది మనకు ఆఫ్లైన్లో 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్తో పాటు టెస్ట్ ఉంటుంది. మరియు ఎవ్రీ మండే గ్రాండ్ టెస్ట్ను కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్లో ప్రతిరోజు 6 గంటల క్లాసెస్, మీకు 6 అవర్స్ను క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఒక టెస్ట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు. కాబట్టి దయచేసి నూతన సంవత్సర కానుక అనుకోండి. నిరుద్యోగ మిత్రులారా, మీరందరూ కూడా ఒక ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రణాళిక నిబద్ధతతో కూడినటువంటి సంస్థలో చేరి మీ భవిష్యత్తులో ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, మరి ఒక
లాంచ్ చేయబోతున్నటువంటి ఈ గ్రూప్ 4th బ్యాచ్ జనవరి 2022 5వ తారీఖు నాడు కాకినాడ కేంద్రంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు గ్రూప్ 4th తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఒక నూతన బ్యాచ్ను వేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా గమనించి అధిక సంఖ్యలో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పూర్తి వివరాల కోసం 9848256254 లేదా 9848136254 నెంబర్ చేసి మీరు పేరు నమోదు చేసుకోగలరు. మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే ఆ వివరాలను తీసుకోండి. మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, జనవరి 5వ తారీఖు 2022 సంవత్సరం మనకి నూతన బ్యాచ్ ప్రారంభమవుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఒకే ఒక బ్యాచ్. తెలుగు మీడియం ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి. గుర్తుపెట్టుకోండి, 5వ తారీఖు జనవరి రోజున గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు నూతన బ్యాచ్ గ్రూప్ 4th. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.